మొహమాట లేకుండా చెప్పాడు. 5 ఏళ్ల వైసీపీ అవినీతితో పోలిస్తే ఈ ఏడాదిలో జరిగిన అవినీతే ఎక్కువ అని. సో మరి అదే కేకే 134 స్థానాలు ఖచ్చితంగా వచ్చి తీరతాయి తెలుగుదేశానికి అని ఏడాది క్రితం చెప్పాడు. ఆయన చెప్పినట్టే 134 వచ్చినాయి. ఆ రోజు కేకే మరి బెల్లంలా కనిపించాడు తెలుగుదేశం పార్టీకి. ఈరోజు ఇంకోలా కనిపిస్తున్నాడు. అవినీతి పెరిగిపోయిందని అలా అనేస్తాడు. బట్ ఆయన జనంలోకి వెళ్ళి 36 ఫ్యాక్టర్స్ తీసుకొని మాట్లాడాడు. అన్నీ అసెస్ చేసుకొని ఇట్స్ 100 days ఎక్సర్సైజ్. రేపు 12th కంప్లీట్ ఇది కూడా ఇస్తున్నాడు. మరోపక్క రైజ్ సంస్థ ఏం చెప్పిందంటే పెద్ద మనుషులు కష్టపడుతున్నారు, టీడీపీ పెద్దలు అదే ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారు, ఇటు వచ్చేసరికి ఎమ్మెల్యేలు ఎంపీలు కష్టపెడుతున్నారు, దీనికి సినిమా చాలా బలంగా చూపించబోతున్నారు జనం అనే పద్ధతిలో ఆయన చెప్పాడు. మోరార్లెస్ రెండు సిమిలర్. ఈ నేపథ్యంలో ఒక అంతర్మదనం ఏమన్నా కూటమి పార్టీల మధ్య మొదలైందా, అన్నింటికి మించి ప్రత్యేకంగా తెలుగుదేశంలో మొదలైందా లేదా, దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేవిశివరామ్ గారు. నమస్తే డాక్టర్ గారు. మహానాడు వెళ్ళొచ్చారు, మంచి జోష్లో ఉన్నారు, బాగా జరిగింది ఇన్ఫ్యాక్ట్ మహానాడు, అందులో డౌటేం లేదు. యువ నాయకత్వానికి సంబంధించిన ప్రకటన ఏదో చేస్తారని ఆశించిన మా వాళ్ళందరికీ నిరాశ మిగిల్చారు మీరు. లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని అందరం ఎదురు చూసాం, ఎందుకు ఇవ్వలేదు సార్? అంటే మహానాడు అనుకోనంతగా సక్సెస్ అయింది. ఎప్పుడైనా కూడా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద సంబరం పండగ. సంక్రాంతి మనకి ఎంత పెద్ద పండుగ అనుకుంటామో అలాగే ఇది ఎక్కడ పెట్టినా, ఈవెన్ మా చిన్న ఊరు కందుకూరులో పెట్టుకున్నా కూడా బాగానే సక్సెస్ అవుతుంది. కానీ అక్కడ ఉన్న వనరులు ఏరియాని బట్టి ఇంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు. కానీ విపరీతమైన సక్సెస్. దీంట్లో టు థ్యాంక్ కడప ఏదైతే మహానాడు మేనేజ్మెంట్ కమిటీ ఉండిందో చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. ఇతర ప్లేసుల నుంచి కూడా నాయకులు అక్కడికి వెళ్ళి వాలంటీర్స్గా చేసేవాళ్ళు అంతా కొంచెం వందలాది మంది వేలాది మంది. అండ్ అరేంజ్మెంట్స్ వర్ సూపర్. భోజనాలు కానీ అక్కడ కూర్చోటానికి ఇప్పుడే కాదు సార్, మీరు జరిపిన 43 మహానాళ్ళు కూడా 40 మహానాళ్ళు చేశారు అనుకుంటా, మధ్యలో ఒక 2 ఏళ్ళు వదిలేస్తే. అల్టిమేట్ వాళ్ళు ఎక్కడ ఈ నిర్వహణ విషయంలో పార్టీ ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. అది ఓపెన్ అప్రిసియేషన్. అది ఒకటి. రెండో విషయం కూడా మీరు అన్నట్టు దెర్ వాజ్ అన్ అండర్ కరెంట్. ఇది మీరు నమ్మండి, మాకేంటంటే 80లో 90లో 2000లో పార్టీలకు వచ్చిన వాళ్ళు అంటే 25 ఏళ్ళకి పైపడ్డ బాబు చంద్రబాబు దైవం. బాబు గారు ఎన్టీఆర్ వదిలేస్తే ఇంకా దానికి ఎవరు ఇది లేదు. చంద్రబాబు గారు ఆయన మూల విరాట్. చంద్రబాబు గారు ఏం చేస్తే అది మేము బ్లైండ్గా ఫాలో అవుతాము. అండ్ మా నమ్మకం ఏంటంటే ఆయన ఎప్పుడు తప్పులు చేయడం, పొరపాటు జరగవచ్చు కానీ తప్పులు చేయడం ఆయన ఎప్పుడు కూడా. అలాంటిది మాకు కూడా ఏంటంటే ఇక మనము వీ హ్యావ్ టు పాస్ ఆన్ రీల్స్ టు యంగర్ జనరేషన్ అనేది జరుగుతూనే యాజ్ ఏ స్లోగా. గత 15 ఏళ్ళ నుంచి కూడా స్లోగా మూతూనే ఉన్నాం దిశగా. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ హై టైం. నేను నమ్ముతాను లేదో, మొదట్లో వీ హ్యావ్ అవర్ ఓన్ డౌట్స్. ఈవెన్ టుడే ఆయన వెళ్ళి బాబు గారికి సమానంగా లేకపోతే ఆయన సర్పాస్ చేయగలని లోకేష్ బాబు గారు చేస్తారని మేము అనుకోవట్లేదు. కానీ ఈజ్ నో వే ఇన్ఫీరియర్. ద వే హీ హాజ్ ఇంప్రూవ్డ్, ట్రాన్స్ఫార్మ్. అసలు మనిషి ఏంటంటే రియల్లీ ట్రాన్స్ఫార్మ్. అది మనం ఊహించినంతగా జరిగింది. అది మనిషి యొక్క పద్ధతి. అసలు ఆ రోజులకి ఇప్పటికి కొత్తగా ఆయన పార్టీలోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా అది చేంజ్. ఇట్ ఈస్ అది వెల్కమ్ చేంజ్. ఎట్ ద సేమ్ టైం బాగా ఆశ్చర్యకరమైన ఇది వచ్చేస్తుంది చూస్తామంటే. నేను అదేదో ఆయన అక్కడ మంత్రి అయ్యాడనో లేకపోతే వర్కులు చేస్తాడని కాదు. ఏ రాజకీయ నాయకుడైనా మేము ఫీల్ అయ్యేది, మేమంత ఓల్డ్ టైం ఇది 100 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబంగా ఏంటంటే ప్రజలతోటి కార్యకర్తలతోటి ఆ నాయకుడు ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా దగ్గర తీసుకుంటారు, ఏ విధంగా వాళ్ళని వింటారు అనే మాట ట్రెమెండస్ చేంజ్. ద వే ఈజ్ ఓనింగ్
ఇప్పుడు కార్యకర్తలందరూ దే ఆర్ ఓనింగ్ లోకేష్ బాబు. ఇప్పుడు ఎలాగైతే ఆయన అంత మేము ఓన్ చేసుకున్నప్పుడు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు లేదు సార్? వర్కింగ్ దేనికండి, ఆల్రెడీ వర్కింగ్ అసలు కదండి. ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు హోల్ అండ్ సోల్గా చేసి పార్టీని ఒక కమాండ్ చేసి ఒక పకడ్బందీ అయిన ఒక యూనిట్గా తీసుకురావడం జరిగిందో, నేను ఈవెన్ టుడే వెళ్తే ఇన్స్పైట్ ఆఫ్ పెద్ద ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు అనే మనిషి కనుక లేకపోతే తెలుగుదేశం ఇంతకాలం సర్వైవ్ అయ్యేది కాదు. వెరీ ట్రూ అండి అది మాత్రం. ఎందుకంటే సంక్షోభాలని అధిగమించడం అనేది ఆయనకి అది ఇవాళ సేమ్ థింగ్ ఈజ్ బీయింగ్ డన్ బై లోకేష్ బాబు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా పెద్ద పొరపాటు జరిగినా ఈజ్ కమింగ్ ఇన్, అందరినీ మాట్లాడుకోవటం చేయటం కాదు. ఇట్స్ నథింగ్ మోర్ దాన్ దట్. ఒక అంటే ఐ డోంట్ నో వెదర్ వీ కెన్ యూజ్ ఫాదర్ సన్ అనేది, ఆఫ్టర్ ఆల్ ఈ స్టిల్ యంగ్. ఒక తండ్రి బిడ్డల్ని ఏ విధంగా కాపాడుకుంటా వచ్చి ఒక రాంగ్ లైన్లో పోయే వాళ్ళని క్లోజ్ చేసుకొని చెప్పి కోపడకుండా లైన్లో తీసుకువచ్చి ఈ విధంగా చేస్తే మన పార్టీ మనం సర్వైవ్ అవుతాము, మన ప్రజలకు సేవ చేయగలం అనే పద్ధతిలో పరిణితి చెందాడు ఆయన, చేశాడు. నిన్న ఒక పెళ్ళికి పోతే మంగళగిరిలో యూజ్డ్ ఓన్లీ వన్ వర్డ్, మేము అందరూ ఉన్నాం అక్కడ, మీరు ఎప్పుడు వచ్చారా అన్నాడు. నాట్ సే అందరం గుంపుగా ఉన్నాం, అందరము పెళ్ళికి వెళ్ళాము ఒక లీడర్స్ మంగళగిరిలో. ఆ మాట చాలు కదా, ఇట్ క్యాప్చర్స్ యువర్ హార్ట్. ఇది దట్ కార్యకర్తలు లేదా నాయకులు వీళ్ళందరినీ ఏ విధంగా క్యాప్చర్ మనసులు తీసుకోవాలి. అది ఉన్నప్పుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఏంటి అనేది నాకు అంతగా. అదే కనుక గుర్తుంది లేదో ఒకసారి ఆ మధ్యకాలం మేము చెప్పాము, మై టార్గెట్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను కోరుకునేది దట్ ఈస్ మై పర్సనల్, ఈజ్ నథింగ్ టు డూ విత్ పార్టీ ఆర్ ఎనీథింగ్. నేను అనుకునేది 27 ఎండింగ్ 28 నాటికి లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు అనుకున్నదే అవుతుంది. ఎందుకంటే 28కి ఎలాగూ వాళ్ళు జమిలీకి వెళ్తున్నారు, జమిలీకి వెళ్ళే ఒక 6 నెలల ముందు ఈయన ముఖ్యమంత్రి చేస్తారు. నేను కోరుకునేది అది. అంటే నేనేదో పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అనో లేదా నేను పెద్ద మహామేధావులని చెప్పాను సార్. పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్ఎవిటబుల్గా జరుగుతుంది, మీరు కోరుకోకపోయినా. కోరుకుంటున్నాం. అండ్ ఐ థింక్ బాబు గారిని ఆయన గర్వపడే విధంగా చేస్తాడనేది. అండ్ ఇండియా కూడా ఆలోచన చేస్తుందట చంద్రబాబు గారిని నెక్స్ట్ టర్మ్ ఆయన ప్రెసిడెంట్గా చేద్దామని. ఇండియా ఆలోచన కోరుకుంటుంది కూడా అదే. ఇదివరకు